హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మూగపిల్ల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం తర్వాత రామ్మోహన్ రావుని కలవడం సుదర్శన్కి ఆనందం కలిగించింది. అతను వైజాగ్ నుంచి హైదరాబాద్కి హైకోర్టు పని మీద వచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అన్నయ్య గారు బావున్నారా అంటూ పలకరించింది సుదర్శన్ భార్య సీతాదేవి. బావున్నానమ్మా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని పరామర్శించాడు రామ్మోహన్ రావు. ఏదో బండి నడుస్తోంది, నాకు షుగరు, కీళ్లు నొప్పులు, మందులతో బతుకుతున్నాను అనుకోండి అన్నది. నువ్వేంటమ్మా, ఇప్పుడు అందరూ మందుల మీద బతికేవాళ్లే, ముసలివాళ్లు మరీను. జబ్బు లేని వాళ్ళు ఎవరు చెప్పు? నాకు గ్యాస్ ట్రబుల్, బీపీ, అల్సర్లోకి దించి ఆపరేషన్ చేయాలంటారేమోనని హడలు చేస్తున్నాను అన్నాడు రామ్మోహన్ రావు. సీతాదేవి పనిపిల్లతో కాఫీ కప్పులు ట్రేతో తెప్పించి తన పని మీద వెళ్లిపోయింది. పనిపిల్ల ట్రే టీపాయ్ మీద ఉంచింది. ఆ పిల్లకు 16 ఏళ్లుంటాయేమో. చుడిదార్ వేసుకుని శుభ్రంగా ఉంది. చామన ఛాయలో ఉన్న ముఖంలో కల ఉంది. కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు. వయసులో ఉందేమో, పుష్టిగా ఆరోగ్యంగా కనిపిస్తోంది. సుదర్శన్ వంటి శ్రీమంతుడి ఇంట్లో మంచి ఆహారానికి కొదవేముంది? రామ్మోహన్ రావు గ్లాసులో నీళ్లు తాగి ట్రేలో పెట్టేశాడు. మరొక గ్లాసు నీళ్లు తాగాలనిపించింది. జర్నీ చేసి వచ్చాడేమో, గొంతు ఆర్చుకుపోతోంది. ఏ అమ్మాయి, ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు దాహంగా ఉందని సంజ్ఞ చేస్తూ. ఆ పిల్ల గ్లాస్తో నీళ్లు తెచ్చి అందించింది. నీ పేరేమిటి అడిగాడు. ఆ పిల్ల అతన్ని యగాదిగా చూస్తోంది. సమాధానం చెప్పలేదు. నిన్నే, నీ పేరేంటి రెట్టించాడు. సుదర్శన్ నవ్వి, దానికి మాటలు రావు, మోగది అన్నాడు. రామ్మోహన్ రావు ఆ పిల్లవైపు ఆశ్చర్యంగా చూస్తుంటే సుదర్శన్ చెప్పాడు, పిల్ల చక్కగా ఉంది, పని పాటలు బాగా చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది. లేకపోతే ఏ పని మనిషి ఎక్కువ రోజులు ఉండేది కాదు. పాపం, దీనికి నోరివ్వలేదా భగవంతుడు. రామ్మోహన్ రావు ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్లని గమనిస్తున్నాడు. పేరు బామిని అట. పనులన్నీ చకచకా చేస్తుంది. ఇల్లు ఉడ్చి ఫినాయిల్తో తుడిచింది. గీజర్ ఆన్ చేసి అతనికి వేడినీళ్లు తోడింది. సీతాదేవికి కిచెన్లో అంట్లు తోమి కూరగాయలు తరిగి హెల్ప్ చేస్తోంది. ఏ పని చెప్పినా చిటుకులో చేసేస్తోంది. సుదర్శన్ పిల్లలెవరూ దగ్గరలేరు. అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇతను కూకట్పల్లి వివేకానంద నగర్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకుని ఎలక్ట్రానిక్ షాప్ నడుపుతున్నాడు. ఇంకా నీకు బిజినెస్ ఎందుకంటే కాలక్షేపానికి అంటాడు. రామ్మోహన్ రావు లాయర్ దగ్గరికి బయలుదేరుతూ అన్నాడు, ఆ పిల్ల దొంగ, తొందరలో పని మానిపించే. సుదర్శన్ హడలిపోయాడు ఆ మాట విని. జోక్ చేస్తున్నావేరా? నువ్వొచ్చి గంట కాలేదు. దాని గురించి అప్పుడే ఏం తెలుసుకున్నావు? అది ఇంట్లో నుంచి కదలదు, ఇంట్లోనే ఉంటుంది. 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. ఏ దొంగతనం చేస్తుంది? అది మా అదృష్టం కొద్దీ దొరికింది అన్నాడు సుదర్శన్. అదృష్టం దురదృష్టంగా మారకముందే దాన్ని వదిలించుకో అన్నాడు రామ్మోహన్ రావు నవ్వుతూ. నువ్వు చెప్పావని దాన్ని దొంగ అని పొమ్మంటే సరిపోతుందా అన్నాడు సుదర్శన్. సరే ఉంటాగా, అది దొంగ అని నిరూపించకపోతానా అన్నాడు రామ్మోహన్ రావు. నువ్వు ముందు ఆ కోర్టు పని పూర్తి చేసుకో, మనం సరదాగా 2 రోజులు సిటీలో ఎంజాయ్ చేద్దాం అన్నాడు సుదర్శన్. రామ్మోహన్ రావు తల ఊపి బయలుదేరాడు. ఆ రోజు సీతాదేవి స్నానం చేయడానికి వెళ్తూ 2 జతల బంగారు గాజులు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆ గాజులు లేవు. ఏమే బామని, ఇక్కడ పెట్టిన గాజులేవే సీరియస్ గా అడిగింది సీతాదేవి. బామని ముఖంలో భయం కనిపించింది. నాకేం తెలియదమ్మా, నేను చూడలేదు అన్నట్లు సైగలు చేసింది. ఆ రోజు ఆదివారం. సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడూ లేనిది ఈ రోజు దొంగతనం చేసిందంటావేమిటే? ఎక్కడ పెట్టావో సరిగా చూడు, నీకు అసలే మతిమరుపు అన్నాడు సుదర్శన్. లేదండి, డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను అని నమ్మకంగా చెప్పింది సీతాదేవి. బామిని భయం భయంగా, అయోమయంగా అందరి వంకా చూస్తోంది. దొంగతనం చేశానని ఒప్పుకుంటుందా? పోలీసులు పిలవండి, అంతా బయటకొస్తుంది అన్నాడు రామ్మోహన్ రావు. పోలీసులు పేరెత్తగానే బామిని ఏడవటం మొదలుపెట్టింది. సుదర్శన్ జాలిగా చూస్తున్నాడు ఆ పిల్లవైపు. అది చేసుండదులేరా, దాన్ని హడలు కొట్టకు అన్నాడు సుదర్శన్. నీకేం తెలియదు, ముఖం చూసి గుణం చెప్పలేం. నువ్వు ముందు పోలీసులకు ఫోన్ చేయి అన్నాడు రామ్మోహన్ రావు.
భామిని ఏడుస్తూ తను దొంగతనం చేయలేదని సీతాదేవికి సైగలతో చెప్పి నమ్మించడానికి చూస్తోంది. సుదర్శన్ ఫోన్ చేశాడు. అరగంట తర్వాత పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగడం చూసి రామ్మోహన్ రావు వాళ్ళకి ఎదురెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. 2 కానిస్టేబుల్స్ ఎస్ఐ లోపలికొచ్చారు. ఏం జరిగిందమ్మా అని ఎస్ఐ సీతాదేవిని ప్రశ్నించాడు. సీతాదేవి జరిగిందంతా చెప్పింది. ఎస్ఐ భామిని వైపు తీవ్రంగా చూశాడు. ఇంకెవరు తీస్తారమ్మా, ఇదే తీసుంటుంది. ఎన్ని కేసులు చూడలేదు. నేను నిజం కక్కిస్తాను, చూస్తుండండి అంటూ లాఠీ పట్టుకుని భామిని దగ్గరకు అడుగులు వేశాడు. ఎస్ఐ తన మీదకు లాఠీతో వస్తూ ఉండటం చూసి పులి ముందు మేకపిల్లలా గజగజ వణికిపోయింది భామిని. ముచ్చెమటలు పోస్తున్నాయి. భయంతో ఆమె మెదడు ముద్దుబారిపోయింది. ఎస్ఐ లాఠీ ఎత్తకముందే అతని కాళ్ల మీద పడిపోయింది. సార్, నాకేం తెలీదు, నేనా గాజులు తీయలేదు అన్నది భామిని ఏడుస్తూ. మోగకు మాటొచ్చింది. సుదర్శన్ సీతాదేవి షాక్ తిన్నట్లయిపోయారు. రామ్మోహన్ రావు పక్కపక్క నవ్వాడు. ఎస్ఐ దగ్గరికొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎస్ఐ గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు సారీ. నిజానికి గాజులు పోలేదు. దీని బండారం బయట పెట్టించడానికే నేను ఈ నాటకం ఆడించాను. ఇది మూగదానిలో ఎందుకు నటిస్తుందో కనుక్కోండి అన్నాడు రామ్మోహన్ రావు. భామిని బిత్తరపోయింది. ఏడుస్తూ పారిపోబోతుంటే కానిస్టేబుల్స్ పట్టుకుని ఆపారు. దీన్ని పనిలో పెట్టింది ఎవరో చెప్పండి, అన్నీ బయటకొస్తాయి అన్నాడు ఎస్ఐ. షాక్ నుండి తేరుకున్న సుదర్శన్ ఆమెను ఎదురు అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న రమణయ్య పెట్టినట్లు చెప్పాడు. కానిస్టేబుల్ వెళ్లి రమణయ్యను పట్టుకొచ్చాడు. వాడిని 2 తగిలించేసరికి నిజం చెప్పాడు. మూగపిల్లను పనిలో పెట్టించింది ఆ ఏరియాలోని రౌడీ మాఫియా. తనకేం తెలియదు. అది మూగపిల్లని నమ్మి సుదర్శన్ ఇంట్లో పనికి పెట్టించాడు. తీగలాగితే డొంక కదిలింది. యూసఫ్ని పట్టుకొస్తే నిజం కక్కాడు. తమది ఇళ్లల్లో దొంగతనాలు చేసే గ్యాంగ్. ముందుగా పనిపిల్లను మూగదానిగా చెప్పి ఇంట్లో పనికి కుదురుస్తారు. ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల మూగదని నమ్మి డబ్బు లావాదేవీలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరినప్పుడు ఆ పిల్ల కనిపెట్టి యూసఫ్కి సమాచారం ఇస్తుంది. సమయం చూసి వాళ్ళు అటాక్ చేసి దొంగతనం చేస్తారు. చూసారా, ఈ మూగపిల్ల వెనక ఎంత కథ ఉన్నదో. ఈ రోజుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందులో ఇదొక రకం. ఎక్కువ దొంగతనాలు ఇంట్లో పనిచేసే వాళ్ళ సమాచారంతోనే జరుగుతున్నాయి. పనివాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అన్నాడు ఎస్ఐ. సుదర్శన్కి మూర్ఛపోయినంత పనయింది. ఆ పిల్లకి మాటలొచ్చని, మూగది కాదని నువ్వెలా కనిపెట్టావురా అని రామ్మోహన్ని అడిగాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. మూగ వేరు, చెవిటి వేరు కాదు. పుట్టిన పిల్లలకు చెవుడు ఉంటేనే వాళ్ళు మోగవాళ్ళవుతారు. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి వినపడవు గనక మాటలు నేర్చుకోలేరు, మాట్లాడలేరు. అంటే ఎవరైనా చెవుడు, మూగ రెండూ కలిగి ఉంటారు. చెవుడు లేని మనిషి మోగగా ఉండటం అసాధ్యం. నేను ఈ పిల్ల మన మాటలు చక్కగా వింటూ అన్ని పనులు చేస్తున్నప్పుడే అనుమానించాను. మీకు మాటలతో చెప్తే నమ్మరు, అందుకే ఈ నాటకం అని నవ్వాడు రామ్మోహన్ రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.